'ఘాటి' 2 అవర్స్ 35 మినిట్స్ రన్ టైమ్‌తో థియేటర్స్‌లో రిలీజ్ అయింది. ఇక ఎర్లీ మార్నింగ్ షోకి వెళ్తే గంటసేపు షో వేయలేదు. ఇక మొత్తానికి లేట్‌గా స్టార్ట్ అయింది. ఇక చూసాక నాకైతే ఫస్ట్ హాఫ్ వరకు ఓకే. సెకండ్ హాఫ్ మాత్రం నా వల్ల కాలేదండి. చాలా అన్‌ఇంట్రెస్టింగ్‌గా ఉంది సెకండ్ హాఫ్. 'ఘాటి' అండ్ 'గంజాయి' బ్యాక్‌డ్రాప్ అందులోనే 'క్రిష్' గారి డైరెక్షన్, 'అనుష్క' గారి ఫిల్మ్ కావడంతో, ఇంకా 'తానక్కరన్' లాంటి మంచి పోలీస్ ఫిల్మ్ తీసిన తమిళ్ హీరో 'విక్రమ్ ప్రభు' గారు హీరో కావడంతో, 'క్రిష్' గారు తీసిన సినిమాల్లో లాగా యూనిక్‌నెస్ ఉంటుందనుకుంటే రొటీన్ రివెంజ్ డ్రామాని తీశారు. ఫస్ట్ హాఫ్ పర్లేదు, టెంప్లేట్ బేస్డ్ అయినా కానీ కొంతవరకు ఎంగేజ్ చేసింది. సెకండ్ హాఫ్ మాత్రం ఇంకా సగం రివెంజ్ కాసేపటికి అయిపోయి సేవియర్ టెంప్లేట్‌లోకి మారి ఇక 'జగపతి బాబు' గారి కోసం తీసినట్టుంది. ఆయన రోల్ తక్కువైంది, ఇంకొంచెం ఎక్స్‌టెండ్ చేద్దాం అన్నట్టు. మేబీ ఇందుకేమో పెద్దగా అగ్రెసివ్‌గా ప్రమోషన్స్ కూడా చేయలేదు. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే వైలెన్స్ అయితే ఉంది. ఇంకా ఇంటర్వల్ దగ్గర కొంచెం ఇండైరెక్ట్ సీన్ ఒకటుంటుంది. ఇది పర్వాలేదనుకుంటే ఫ్యామిలీతో చూడొచ్చు. ఇక బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే ఆంధ్ర, ఒరిస్సా బోర్డర్ దగ్గర ఘాటీలో వాళ్ళ మనుషులతో కలిసి గంజాయి స్మగ్లింగ్ చేస్తూ ఉంటారు. ఎప్పటినుండో ప్రేమికులైన షీలావతి అలియాస్ అనుష్క గారు, ఇంకా హీరో విక్రమ్ ప్రభు గారితో కలిసి. అలాంటి ఒక రోజు అదే గంజాయి బిజినెస్ చేసే విలన్స్‌కి వీళ్ళ బిజినెస్‌తో పట్టుబడితే ఏం జరిగింది? చివరికి ఏమైంది? అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్. ఫస్ట్ హాఫ్‌లో లాజిక్స్‌ని పక్కన పెడితే ఆ రైల్వే స్టేషన్ సీను, ఇంకా హీరో విక్రమ్ ప్రభు గారితో వచ్చే సీన్స్, అనుష్క గారి పెర్ఫార్మెన్స్ అండ్ అందంగా కనిపించే లుక్ కూడా. ఇంకా ఇంటర్వల్ టైమ్‌లో ఎమోషనల్ సీన్, విలనిజం ఇవి బాగున్నాయి. సాంగ్స్ 2 వినడానికి బాగున్నాయి. సినిమాటోగ్రఫీ బానే ఉంది. మైనస్ పాయింట్స్. రొటీన్ స్టోరీ, టెంప్లేట్ డ్రివెన్ నరేషన్ అండి. ఫస్ట్ హాఫ్ అంతా ఎప్పుడో 2001లో వచ్చిన రమ్యకృష్ణ గారి 'శ్రీ రాజరాజేశ్వరి' మూవీలానే రివెంజ్ డ్రామా సెటప్. ఇక మిగతా ఫిల్మ్ అంతా రివెంజ్. స్టోరీలో ఘాటీలో ఈ గంజాయి స్మగ్లింగ్ అనే ఒక్క పాయింట్ తప్పితే మిగతా స్టోరీ అంతా రొటీనే. చాలా ప్రెడిక్టబుల్‌గా ఉంది మూవీ కూడా. ఇంకా హీరో ఉన్న సీన్స్‌నే బాగున్నాయి. రాజహంస, శీలావతి అనే 2 గంజాయి ఇంకా చాలా రకాలు చెప్తారు. కొంచెం డీటెయిలింగ్ ఇచ్చుంటే బాగున్ను. ఇంకెందుకులెండి, ఇంకా అసలు మెయిన్ స్టోరీనే బాలేనప్పుడు మిగతా విషయాలు డెప్త్‌గా వెళ్లి మాట్లాడడం ఎందుకు? సో, ఫైనల్‌గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే, అనుష్క గారి కోసం చూస్తానంటే ట్రై చేయాలి తప్ప అంత సాటిస్ఫైయింగ్ ఫిల్మ్ ఏం కాదనిపించిందండి. అసలు ఈ రోజుల్లో కూడా సెకండ్ హాఫ్ ఇలా తీద్దామని చెప్తేనే ఇది వర్కౌట్ అవ్వదు, రొటీన్‌గా ఉంటుంది. కంక్లూడ్ చేసేటటువంటి లైన్‌తో ఇంకొంచెం ఎఫర్ట్ పెట్టినా బెటర్‌గా ఉండే రైటింగ్స్ లేకుండా ఎలా తీశారో మరి తీసిన వాళ్ళకే తెలియాలి అంత ఖర్చు పెట్టి. సో, రొటీన్ రివెంజ్ డ్రామా దీనికి రేటింగ్ వచ్చేసి నా ఒపీనియన్ 2.5/5. మీకు గనుక నా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.